దేవుని మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయము మరి చూసినట్లయితే 6-7 వచనాలు ఒకసారి చదువుకొని చిన్న మాట ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకు. ఎదుటివాడు మనల్ని ఎప్పుడైతే ఓర్చడో వాడితో కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు భోజనం చేయొద్దు అని రాయబడి ఉన్నది ఇక్కడ దైవ గ్రంథములు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు. వాని రుచిగల పదార్థములను ఆశింపకము. ఆడు ఎంత రుచికర భోజన పదార్థాలు పెట్టినా కూడా వాని పదార్థాన్ని ఆశించొద్దు అంటున్నాడు. మరి అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకునేవాడు. చూడండి, ఆడు ఏం చేస్తాడు, పెడతాడు, రుచికర భోజన పదార్థాలు పెడతాడు, కానీ ఆంతర్యములో అంటే మనసులో లెక్కలు చూసుకుంటాడు. అవునా? కాబట్టి వాని పదార్థాలు ఆశించొద్దు అంటున్నాడు. తినుము త్రాగుము అని అతడు మీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. హల్లెలూయా. చూడండి, కొంతమంది పెడతారు, రమ్మంటారు, ఓ తిను తిను అంటారు, కానీ వాడి హృదయంలో నుంచి వచ్చే మాట అది కానే కాదు. కాబట్టి జాగ్రత్త వహించి జాగ్రత్తగా మనం ఎదుటి వారిని బట్టి మాసలుకోవలసిన వారమై ఉంటున్నాం.